హాయ్ గైస్, ఇవాళ మరో వండర్ఫుల్ ఫుడ్ ఈవెంట్తో మీ అందరి ముందుకు వచ్చేసాము. ఇవాళ ఈ వండర్ఫుల్ అండ్ అమేజింగ్ ఇనిషియేటివ్ని మనకు అఖిల తన బర్త్డే సందర్భంగా స్పాన్సర్ చేస్తున్నారు. అఖిల ఎవ్రీ ఇయర్ తన బర్త్డే మన ఆర్గనైజేషన్స్ ఎంతో మందికి ఫుడ్ పెట్టి ఎంతో అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంతకుముందు హాస్పిటల్స్ దగ్గర పెట్టారనమాట. ఇవాళ ఈ హోమ్కి వచ్చి పెట్టాలని చెప్పి తను అదే పనిగా వచ్చారు మనతో పాటు. ఎంతో దూరం ఉన్నా కూడా చాలా ఓపిక్గా తన స్కెడ్యూల్ని పక్కకు పెట్టి మనతో పాటు వచ్చారు. తన చేతుల మీదుగా ఇక్కడున్న 100 మందికి ఫుడ్ని సర్వ్ చేశారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం బర్త్డేస్ అంటే ఫ్రెండ్స్ మధ్యలోనో ఫ్యామిలీ మధ్యలో సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఇలాంటి వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ తెలీదు. వాళ్ళకి పేరెంట్స్, వాళ్ళకి ఫ్యామిలీ ఉన్నా కూడా అనాథలుగా బతికే వాళ్ళు వీళ్ళందరూ రోడ్ల మీద. అలాంటి వాళ్ళు ఫ్యామిలీ లేకపోతే బాధ ఎలా ఉంటుందో వాళ్ళకి మాత్రమే తెలుసు. అలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ ప్రేమని ఇచ్చి వాళ్ళ స్పెషల్ డే రోజు ఆ బర్త్డేని ఎంతో అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది అందరికీ రాదు అదృష్టం అనేది. అఖిల గారు లాంటి స్పాన్సర్స్ అండ్ ఇలాంటి స్పాన్సర్స్ ఎంతో మంది మనల్ని కనెక్ట్ అయ్యి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు మీ బర్త్డేస్ మాత్రమే సెలబ్రేట్ చేసుకోవట్లేదు, వాళ్ళకు ఒక ఫీలింగ్ ఇస్తున్నారు. మేము మీకు తోడుగా ఉన్నాము, మీరు అనాథలు కాదు అనే ఒక ఫీలింగ్ ఇస్తున్నారు. దట్ రియలీ మ్యాటర్స్ అ లాట్ టు దెమ్. ఇక్కడ బోన్ చేస్తున్న వీళ్ళందరి బ్లెస్సింగ్స్ని, ఆ దేవుడి బ్లెస్సింగ్స్ని, మా అందరి విషయస్ని కూడా అఖిలకి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ డెడికేట్ చేస్తున్నాము. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, మీ అకేషన్స్ అన్నీ ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా ఉంది అఖిల, మీరు లైవ్లో ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, మీ చేతుల మీద ఇంతమందికి ఫుడ్ సర్వ్ చేశారు, ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చింటే ఇంతమందికి ఫుడ్ డొనేట్ చేయడం అనేది. సో చాలామంది అనుకుంటూ ఉంటారు, చూస్తున్నారు ఏముంది ఫుడ్ కొంతమంది వండేసి పెట్టవచ్చు, లేదంటే ఓకే వీళ్ళే చేస్తున్నారా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. బట్ ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసి మన చేతుల మీదుగా మనకు పెడితేనే అసలు ఆ ఫీలింగ్ ఏంటనేది కూడా తెలుస్తుంది. అండ్ ఇక్కడున్న వాళ్ళు చాలామంది మనం చూస్తున్నాం, వీళ్ళ అనాథలు కావచ్చు, వదిలేసిన వాళ్ళు కావచ్చు, అలాగని చెప్పేసి బాగా ముసలి వాళ్ళు కూడా కాదు. సో ఇలాంటి మంది చాలా మంది రోడ్డు పైన ఉంటున్నారండి. బట్ ఎవరు కొంతమంది అయితే తీసుకొచ్చి ఇలాంటి ట్రస్ట్లో జాయిన్ చేయడము. సో అలాంటి వారికి మీరు సపోర్ట్ చేసి ఎప్పటి నుంచో కూడా ఫుడ్ డొనేషన్ అనేది మిమ్మల్ని చూస్తున్నాను ఫస్ట్ నుంచి కూడా. సో రోడ్ మీద ఉన్న వాళ్ళు కానీ, ఇలాగ ట్రస్ట్లో ఉన్న వాళ్ళు కానీ, ఎక్కడైనా సరే ఆకలి తీర్చాలి, అన్నం లేని వాళ్ళు కాదని చెప్పేసి మీరు చేస్తుండడం చాలా వెరీ గుడ్ అనమాట. హ్యాట్సప్ చెప్పాలి. మీరు ఇన్ని రోజులుగా ఈ ట్రస్ట్ని అయితే ఇంతలా రన్ చేస్తున్నారు. అండ్ మీకు, మీ టీమ్కి కూడా వెరీ వెరీ హ్యాట్సప్. అండ్ ఈ రోజు అయితే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. సో వీడియో చూస్తున్న మీరు కూడా అఖిలాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని, మీ అకేషన్స్ కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకొని ఇలాంటి ఎంతో మందికి ప్రేమను పంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్నదాత సుఖీభవ, సర్వే జన సుఖినో భవంతు. అమ్మ, ఈరోజు అఖిల గారి పుట్టినరోజు. తను మీకోసం భోజనం తీసుకొచ్చింది. అందరు కడుపు నిండా భోజనం చేయాలి, తనకి బర్త్డే విషెస్ చెప్పాలి. హ్యాపీ బర్త్డే అఖిల, మీరు ఎప్పుడు బాగుండాలి. మా అందరికి మంచి భోజనం పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అఖిలమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు. నిండే నూరేళ్ళు చల్లగా ఉండాలి తల్లి. అఖిలమ్మ నీ పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఎప్పుడు చల్లగా ఉండాలి. నీ పుట్టినరోజు మంచి భోజనం పెట్టావు, నీకు ధన్యవాదాలు. అఖిల హ్యాపీ బర్త్డే. మీ ఫ్యామిలీ మీరు ఎప్పుడు బాగున్నారు.